వరాహమిహిరుడు. ఇతను మన భారతీయ ఖగోళ గణిత జ్యోతిష్య శాస్త్రజ్ఞుడు. ఇతను ఉజ్జయినిలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో 507 ఏడీలో జన్మించినవాడు. మౌర్యుల కాలంలో విక్రమాదిత్యుని ఆస్థానంలోని నవరత్నాల్లో ఒకరు. ఈయన రాసిన గ్రంథాల్లో బృహ సంహిత, గృహ జాతకము ముఖ్యమైనవి. ఈయన పాట్నాలో నాటి సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త అయిన ఆర్యభట్టాను కలుసుకొని ఆయనతో చర్చలు జరిపేవారట. ఆయన రాసిన గ్రంథాలలో గ్రహాల సంచారము, వాటి వలన భూమి మీద ప్రాణులకు కలుగు ఫలితాలు, నక్షత్ర మండలాలు, మేఘాలు, భూకంపాలు, ఉల్కపాతాలు, ఇంద్రధనస్సు ఇలాంటివన్నీ, ఇంకా భూమిలో రకాన్ని బట్టి ఎంత లోతున నీళ్లు దొరుకుతుందనే విషయాలు వంటి అనేక విషయాలను విస్తారంగా తెలియజేశాడు. నికోలస్ కోపర్నికస్ కంటే 1000 సంవత్సరాల ముందే గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని మన భారతీయ శాస్త్రవేత్త అయిన వరాహమిహిరుడు కనుక్కున్నాడన్నమాట. కానీ ఈ గ్రహాల సంచారం గురించి గూగుల్లో వెతికితే ఇది చూపిస్తుంది మరి.